ప్రజ్ఞా స్పోర్ట్స్. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మందకొడి పిచ్ పై బ్యాటర్లు తడబడిన బౌలర్లు గొప్పగా రాణించి టీమిండియాను గెలిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ టాప్ స్కోరర్. పాకిస్తాన్ బౌలర్లలో నసీం షా, హరీస్ రఫుల్ చెరో 3 వికెట్లు, మహమ్మద్ అమీర్ 2 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. బుమ్రా 3, హార్దిక్ పాండ్యా 2, హర్షదీప్, అక్షయ్ పటేల్ చెరో వికెట్ తీశారు. మహమ్మద్ రిజ్వాన్ పోరాడాడు. అయితే ఛేదనను పాకిస్తాన్ దూకుడుగా ఆరంభించింది. హర్షదీప్ వేసిన మొదటి ఓవర్లో 9 పరుగులు సాధించింది. ఆ తర్వాత సిరాజ్ ను బాబర్ అజమౌండరీతో స్వాగతం పలికాడు. కానీ బుమ్రా బంతి అందుకోవడంతో పాకిస్తాన్ స్కోరు వేగం నెమ్మదించింది. అంతేకాక 5వ ఓవర్లో కెప్టెన్ బాబర్ ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన ఉస్మాన్ తో కలిసి మహమ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. దీంతో 10 ఓవర్లకు 57/1తో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉండడంతో పాకిస్తాన్ ఫేవరెట్ గానే నిలిచింది. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షయ్ తొలి బంతికే ఉస్మాన్ ను అవుట్ చేశాడు. మరో ఎండ్ లో ఉన్న రిజ్వాన్ లక్ష్యాన్ని నెమ్మదిగా కరిగించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.